హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. అలాగే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమే ఈ రోజున నేను దేవుని మందిరానికి చేర్చింది. ఆ ప్రేమే ఈ రోజున నేను దేవుని మందిరంలో కూర్చోబెట్టింది. ఆ ప్రేమ నేను దేవుని వైపు తిప్పింది, అంతేగాని నువ్వు తిరగలేదు. కాబట్టి ప్రేమికుల దినము అంటే నిన్ను ప్రేమించిన ప్రభువుని ప్రేమించుటే. నిన్ను ప్రేమించిన ప్రభు కొరకై నీవు అప్పగించుకుంటే. ఎందుకంటే నేను వేరే పట్టడానికి వెళ్ళాను. ఎక్కడ చూసినా ఏ కళ్యాణ వేదిక ఖాళీగా లేదు. నేను వెళ్ళేటప్పుడు దానిలో గమనిస్తూ వచ్చాను. అప్పుడు ఒక ఆయన ఏమన్నా ప్రేమికుల దినం, అందుకనే ఈ దినాన్న చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇలా ఉన్న చాలా మంది వారి శారీరకమైనటువంటి కోరికలు బట్టి, శరీర సంబంధమైన మనస్తత్వాన్ని బట్టి అలాంటి పరిస్థితిని కలిగి ఉన్న వారు ఎంతమంది ఉన్నారు. అలాంటి దినము అలాంటి వ్యక్తులు తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అందుకే తల్లిదండ్రులు ఒక తల్లి చెప్పింది, మా అమ్మాయికి అబ్బాయి ఫోన్లు చేస్తూ ఉంటాడని చెప్పింది. తర్వాత ఆ తల్లి ఆ అబ్బాయిని ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసింది. ఎందుకంటే వాళ్ళ ప్రేమికుడు. ఇలాంటి అనేకమైనవి మనం చూస్తూ ఉంటాం పిల్లల. అయితే ఈ దినము మనల్ని ప్రేమించిన ప్రభువుని వెంబడించుట, లేక మనల్ని ప్రేమించిన ప్రభువుని ఆరాధించుట. మనల్ని ప్రేమించిన ప్రభువు ఎలాంటి వాడు? మనల్ని ప్రేమించిన ప్రభు ఎలాంటి వాడు అంటే అక్కడ 11వ వచనంలో చెప్పాడు, నీ మార్గం పరిశుద్ధమైనది. ఆయన పాపి కాదు. మనల్ని ప్రేమించిన ప్రభు పాపి కాదు, మానవుడు కాదు, మనుషుడు కాదు. మనుషుని యొక్క ప్రేమ శారీరకమైనది. మనుషుని యొక్క ప్రేమ లోక సంబంధమైనది. మనుషుని యొక్క ప్రేమ ఈ ప్రకృతి సంబంధమైనది. దేవుని ప్రేమ పరిశుద్ధమైనది. అందుకే ఆ ప్రేమను గుర్తించిన ఆశ ఏమంటున్నాడంటే, దేవా నీ మార్గం పరిశుద్ధమైనది. దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని ప్రేమ పవిత్రమైనది. పాపం లేనిది, పాపమును చూడనిది, పాపమును చూసి సహించనిది. మానవ ప్రేమ ఈ రోజున వాలంటైన్ డే జరిపినటువంటి ప్రేమ లాంటిదండి. శరీర సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, లోక సంబంధమైనది. శారీరక కోరికలు అనగా పరిస్థితులను గమనించి. కాబట్టి పిల్లల, ఈ ప్రేమ తాత్కాలికమైనది, దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఆ ప్రేమ ఎలాంటిది అంటే పరిశుద్ధమైనది. దానిని మనము ఏం చేయలేమండి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 12వ వచనం చదవండి. నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవల మహాజలములలో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెను. కాబట్టి ఆయన ప్రేమ గుర్తింపబడింది. ఆయన పరిశుద్ధత గుర్తింపబడింది. మన ప్రేమ లాంటిది. బాగా చదువుకున్నాడు, నెలకు ₹1,00,000 చదువు వస్తుంది, బాగా మంచి పరిస్థితి, కాబట్టి ఇతనైతే బాగుంటుంది. ఇది మానవ ప్రేమ. ఆయన ప్రేమ లాంటిదంటే ఎందుకు పనికిరాడు? నరక పాత్రుడు, అగ్నిగుణ పాత్రుడు, నీచుడు, అసహ్యుడు, పనికి మారేవాడు, దేనికి పనికి రానటువంటి వ్యక్తి వీడు నాకు పనికి వస్తాడని ప్రేమించే ప్రేమే పరిశుద్ధమైనది. కాబట్టి ఆ దేవుని ప్రేమ గుర్తింపబడనది. అందుకే వాక్యములో రాయబడిన మాట 19వ వచనములో నీ అడుగుజాడు గుర్తింపబడక ఉండెను. అది అంటే God's love was not recognized
గుర్తింపబడినటువంటి ప్రేమ. ఈనాటికి మన జీవితంలో దేవుని ప్రేమను మనం గుర్తించని వాళ్ళని, అలవాటు ప్రకారం మందిరాలకు వచ్చి కూర్చొని బయలు పట్టుకుని దిగే వ్యక్తులమే, కానీ we do not know the highest love of God, దేవుని యొక్క అత్యధికమైన ప్రేమ మనం ఇంకా గుర్తించలేదు, దాన్ని ఇంకా గ్రహించలేదు. గ్రహిస్తే మనమే మర్చిపోతాం. మన జీవితము వేరుగా ఉంటుంది. మన జీవితం వాలంటైన్స్ డేలో ప్రేమికులు చేసుకున్నట్టుగా ఉండదు. అది ఎలా ఉంటుందంటే ఆ ప్రేమ గుర్తించబడినప్పుడు ఏమంటాడు అపోస్తలుడైన పౌలు, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ ప్రేమ గుర్తించబడినప్పుడు అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఏమంటే గలతీయులకు రాసిన పత్రిక 2:20 మనం చదువుతూ ఉంటాం. ఏమంటున్నాడు చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అది ఆ ప్రేమ గుర్తించబడినప్పుడు నేను క్రీస్తుతో కూడా ఏం చెప్పాను, సిలువ వేయబడింది. ఆ ప్రేమ గుర్తించబడినప్పుడు నేను లోకానికి సిలువేయబడ్డా, శరీరానికి సిలువేయబడ్డా, ప్రకృతి సంబంధమైన జీవితానికి సిలువేయబడ్డా, నా ప్రభువుతో కూడా నేను సిలువేయబడ్డా. అది పరిశుద్ధమైన ప్రేమ. ఆ ప్రేమ గుర్తించబడినప్పుడు ఆ వ్యక్తి వేరుగా ఉంటాడు. ఆ వ్యక్తికి ఇక ఏది గుర్తు రాదు. ప్రభువే, కళ్ళు మూసినా ప్రభువే, కళ్ళు తెరిచిన ప్రభువే, నిలబడినా ప్రభువే, కూర్చున్న ప్రభువే. అతడు అడుగు చాడలు ఎప్పుడు కూడా ప్రభు పెట్టారు. కాబట్టి ఆ వ్యక్తి యొక్క జీవితం వేరుగా ఉంటుంది. ఆరాధికులారా, దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రేమ నీకు అర్థమైనదా? అది నీ జీవితంలో గుర్తించబడిందా? ఈనాడు చాలా మంది ఆయన పరిశుద్ధమైన ప్రేమను గుర్తించదే దాన్ని పక్కన పెట్టుకోవడం కూడా, లేదా పై ప్రేమతో ప్రేమిస్తూ ప్రభువును వెంబడించగలుగుతారు. వారు ఆంతర్యంతో ఆత్మతో ప్రేమించి క్రీస్తు యేసు సంబంధులను జీవించేవారుగా లేరు. ఎందుకంటే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును కార్యచలనము రాశులతో సిలువ వేయబడింది. ఎందుకంటే ఆ ప్రేమ పరిశుద్ధమైనదే. ఇలాగా అది ఎరిగినటువంటి వాడు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో రాశులతో సిలువకు మేకులు తోకుంటారు. కాబట్టి దేవుని వాక్యం ఏంటంటే ఇలాగా మన జీవితంలో ఆ ప్రేమ గుర్తించబడిందా? ఆశా జీవితంలో గుర్తించబడలేదు. ఆ ప్రేమ ఆశ గుర్తించబడడం వల్ల పరవచనములో తాను అంటున్నాడు, ఏమంటున్నాడంటే దేవుని వాక్యంలో, అందుకు నేను ఇలాగో అనుకునిచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పునందున అనుకుంటకు నాకు కలిగిన శ్రమయే. అంటే ఆ ప్రేమ గుర్తించబడినప్పుడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏమంటున్నా అంటే మనం అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాం. మనకి అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని పౌలు అంటుంటే ఆశ ఏమంటున్నాడంటే యెహోవా దక్షిణ మహోన్నతుని దక్షిణ మార్పు చెందినప్పుడు నాకు కలిగిన శ్రమయే కారణం. ఆయన మారిపోయాడు, ఆయన ప్రేమ మారిపోయింది, ఆయన మారిపోయాడు అని అనుకోవడానికి నాకు కలిగిన శ్రమే కారణం. కానీ పౌలు అంటున్నాడు ఆ ప్రేమను గుర్తించకపోదు. నేను అనేకమైన శ్రమలను గురించి దేవుని రాజ్యంలో, ఇది అపోస్తలుల 14:22 మనం చదువుతున్నాం. అంటే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని. ఎందుకంటే అతని జీవితంలో శ్రమల ద్వారా దేవుని ప్రేమ గుర్తించబడలేదు, లేమి ద్వారా, కష్టాల ద్వారా, ఇబ్బందుల ద్వారా గుర్తించబడలేదు. ఈ రోజు మన జీవితాల్లో కూడా కష్టాలు, శ్రమలు, లేమి ద్వారా ప్రభు ప్రేమ గుర్తించబడతా. ఈ రోజు మనం దేవుని ప్రేమ మనకు ఎలా గుర్తించబడుతుందంటే లాభాల ద్వారా, కలిగిన వారి ద్వారా, అన్ని మన పక్షంగా జరుగుతున్న ద్వారా ప్రభు ప్రేమ గుర్తించబడదు.
అన్నీ మనకి సమకూడి జరుగుతున్నాయి, అన్నీ మనకు ఉపకారం జరుగుతున్నాయి. అలాగున ప్రభు ప్రేమ మన జీవితంలో గుర్తించబడుతుందే కానీ శ్రమ ద్వారా గుర్తించబడట్లేదు. వచ్చిన విశ్వాసులారా, నీ విశ్వాసం అనేది ప్రమాదం. లాభాల ద్వారా ప్రభు ప్రేమ గుర్తించబడుతుంది కొంతమంది జీవితాలు. కొంతమంది జీవితాల్లో శ్రమలు వస్తే ప్రభు ప్రేమ గుర్తించబడట్లేదు. లాభాల ద్వారా గుర్తించబడే శ్రమ ప్రేమ సరైన ప్రేమ కాదు. శ్రమలో గుర్తించబడేది అందుకే మేము క్రీస్తు కొరకై ఏమైపోయాం? సిలువ వేయబడి శ్రమ పడుట మాకు అలవాటైపోయింది, కష్టపడుట మాకు అలవాటైపోయింది, శ్రమలు అనేటువంటివి మా జీవితాలకి అలవాటైపోయినాయి. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఎలాంటిది? పరిశుద్ధమైనది. కాబట్టి అది చాలా మంది జీవితాల్లో దాన్ని గుర్తించలేక వదిలేశారు. ఇవన్నీ పెట్టుకుంటే మనం కాదు, మనకు లోకం కావాలి, శరీరం కావాలి, ఈ ప్రభుత్వ సంబంధమైన జీవితం కావాలి అని ఆ ప్రభువుని విడిచిపెట్టేసినటువంటి వ్యక్తులు ఎంతో మంది లేకపోలేదు. ఈరోజు కూర్చొని పెట్టేలాగా నీవు విడిచిపెట్టావా? నీవు అక్రమస్తుడు, అవివేకివి, బుద్ధిహీనుడు, ఎంతో భయంకరమైనటువంటి దుర్మార్గతతో అక్రమాలు చేసిన వాడు, అయినా ఆ దేవుడు నిన్ను ప్రేమించిన వాడు, ఆ దేవుడు నిన్ను కనికరించిన వాడు, అయినా నీవు ఆ ప్రేమను గుర్తించగా ఇప్పటికీ ఆయనను సరైన నిన్ను వెంబడించగా ఆరాధించగా ప్రియమైన దేవుని వాక్యం వింటున్నప్పుడు ఇలా. అందుకే ఆయన అంటున్నారు, ఏమంటున్నాడు? నీ మార్గము పరిశుద్ధమైనది, నీ వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? నీతో పోల్చదగిన వాడు లేడు. నీ కార్యాలు అసమానమైనవి, నీవు అగమ్య కూర్చున్నావు అంటున్నాడు పౌలు. ఏమంటే నీవు అగమ్య కూర్చున్నావు అంటున్నాడు. 7వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే ఆ పౌలు ప్రభువుని గురించి మాట్లాడుతూ అపోస్తలుల కార్యాలు ఆయన ఎలా మాట్లాడు మనం చూద్దాం. స్తెఫను మాట్లాడుతూ పలుకుతున్న మాట్లాడి ఏమని మాట్లాడుతున్నాడు స్తెఫను 7వ అధ్యాయంలో మనం చూస్తుంటే అక్కడ రాయబడిన మాటలు మనకు కనబడుతుంది. అలాంటి ఏమంటున్నాడు దేవుని వాక్యంలో? అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము రైతు చదవడానికి ప్రయత్నించి దేవుని వాక్యంలో మనం చూడగలం. ఏమంటున్నాడు అంటే ఆయన అగమ్య కూర్చుడు అని మరుగుతున్నట్టుగా మన దేవుని వాక్యంలో చూడగలం. దేవుని వాక్యంలో మనం గమనించగలం. ఇవన్నీ దేవుడు పెట్టారు. కాబట్టి ప్రభు యొక్క మార్గంలో అగమ్య గోచరమైనది అంటే అది అర్థం కాదు. అందుకనే చాలా మంది దాన్ని ఏం చేశారంటే విడిచిపెట్టేసి ఇక నేను జోలికి మనం ఎలా ఉంటే మనం దెబ్బతింటాం, దీని సంగతి మనం వద్దు అని అన్నారు. అందుకే దేవుని వాక్యంలో ఏమంటున్నాడు చూడండి, రోమపత్రిక మరి స్తెఫను కాదు పౌలు 11వ అధ్యాయం 33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానంలో బహుళకి అంతగా వీరము, ఆయన తీర్పులు శోధింపని ఎంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనస్సు నిలిపిన వాడెవడు? ఆయన ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు. ఆయన మూలములను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఆయన వచ్చి ప్రతిఫలం పొందేవాడెవడు? ఆయన ప్రతిఫలం ఇస్తే వచ్చేవాడే కానీ ముందుగా ఆయన దగ్గరకు వచ్చి ప్రతిఫలం పొందేవాడు. అంటే ఆయన మార్గము విశ్వాసులలో గుర్తించబడలేదు, ఆరాధికులలో గుర్తించబడకపోతే ఆ ఆరాధన ఆత్మతో సత్యముతో ఉండదు, నోటి మాటలతో ఉంటుంది, కథలతో ఉంటుంది. ఆ ఆరాధన కథలతో ఉంటుంది, నోటి మాటలతో ఉంటుంది, ఆత్మతో సత్యముతో ఉండదు. ప్రేమ గుర్తించబడ నీ జీవితంలో గుర్తించవా? అది పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైన అది. ఈ లోక సంబంధం, ఈ లోకంలో దేవుడితో అంటే నీ యొక్క నుండి
ఇప్పుడు ఈ రోజున వాలంటీర్స్ చాలా చెరువులు ఎందుకు ప్రేమించుకున్నారా బాబు మీరు అని అడిగి ఉంటుందంటే వాళ్ళకి 2 అంతస్తుల మేడ ఉంది కదా, 10 ఎకరాల పొలం ఉంది, ఇంకా ఆ ప్రేమలో నేను ప్రభువు నేను ఎందుకు ప్రేమించాడంటే నీ దగ్గర ఏముంది, నీ వల్ల ఆయన కలిసి వచ్చేది, నీ వద్ద నుండి ఆయన కలిసి వచ్చేది ఏంటి, నీ వల్ల ఆయన కలిసి వచ్చేది ఏంటి? ఇలా మన వల్ల ఆయనకి ఏమీ కలిసి రాకపోయినా, అందుకే 11 అధ్యాయంలో అమ్మ పత్రికలో చదివాం, ఆయన మన వల్ల ఆయనకి ఏమీ కలిసి రాకపోయినా ఆయన ముందుగా ఆయనకి ఇచ్చి పరిపాలన పొందగలవాడు. నా హృదయం నీకు ఇచ్చేస్తున్నానని చెప్పి ఆయనకి అప్పగించుకున్నవాడు ఎవడు? నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మంటే ఇచ్చాను, నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వు, నా మార్గంలో విషయంగా ఉండనిమ్మంటే అప్పుడు చాలు. అది కూడా 100 సార్లు 200 సార్లు 2000 సార్లు చెప్పాను. ఇదేంటి ఆయన దగ్గర ముందుగా రాలేదు. కాబట్టి పిల్లల దేవుని యొక్క లేఖనాల ప్రకారం నేను ఎప్పుడు కూడా నెగిటివిటీ నుండి పాజిటివ్ వస్తుంది. అనే మానవ జీవితము నెగిటివిటీలో ఉన్నది, దేవుడి యొక్క ప్రేమ ఎలాంటిదంటే పాజిటివిటీలో ఉంటుంది. ఆయన ప్రేమ ఇప్పుడు ఎలా ఉంటుంది? పాజిటివిటీలో. కాబట్టి ఈ రోజున ఆయన ప్రేమ చాలా పరిశుద్ధమైనది. ఆయనతో పోల్చదగినటువంటి వాడు ఎవడు కూడా ఆయనతో పోల్చదగినటువంటి. అందుకే 77వ కీర్తనలో మనం చూస్తున్నాం, ఏమంటున్నాడు? దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించి దేవుడు. ఎందుకంటే మన శ్రమను బట్టి మన ఇబ్బందులను బట్టి మనం ఏం చేస్తున్నాం? దేవుడు దూరం వెళ్తాం. దేవుడు అయితే అసమానం. ఎలాంటి వాడు? ఒకసారి కింద వచనాలకి వెళ్ళి మనం చూద్దాం. ఏమి రాయబడి చదవండి. నీ బాహుబలం వలన యాకోబు యోసేపుల సంతతి వారకు నీ ప్రజలను నీ విమోచించి బాహుబలంతో విమోచించే దేవుడు. దేవా జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడను, ఆయన చూసి దిగులు పడ్డాడు. అగాధ జలములు గజగజలాడను, అవి గజగజలాడే ఆయన చూసి. మేఘరాశులు నీళ్లు ప్రభువుని చూచి గజగజలాడే. ఎర్ర సముద్రం దగ్గర ప్రభు వస్తుంటే ఎర్ర సముద్రం అడిగింది. ఏం చేయమంటారు? ఏం చేయమంటారు? ప్రభు అక్కడ డబ్బులు వాడేపడాలి, మధ్యలో దారాడు, ఏమాత్రం మాట్లాడలేదు. గజగజ వడికాయ చలం. ఈ రోజున మనకు లేదు. మన విశ్వాసులు అని చెప్పుకుంటున్నాం. అందుకనే మన ఆరాధన ఆత్మతోనూ సత్యముతో. We don't get afraid of God. We don't have fear of God. దేవుడంటే భయం. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను, అంతరిక్షము ఘోషించెను, నీ బాణములు నలుదిక్కులా పారెను, నీ ఉరుములతోని సుడిగాలిలో మ్రోగెను, మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను, భూమి వణకి భూమి వణికింది. అంతరిక్షం ఏం చేస్తుందండి? అంతరిక్షము ఘోషించెను. అయ్యో నా ప్రభువు నన్ను చూస్తాడు, నా ప్రభువు నా పైన దృష్టి పెట్టాడు. అంతరిక్షం భయపడతాడు. జలములు ఘోషిస్తున్నాయి, జలములు వణుకుతున్నాయి, అంతరిక్షం ఘోషిస్తుంది. భూమి ఏం చేస్తుందని వణికి కంపించెను. నువ్వు చేసిన పాపాలకి, నువ్వు చేసిన అక్రమాలకు వణకడానికి బదులు ఇంకా గేరుగా ఉన్నావు. చూడండి, మనం ఎన్ని దుర్మార్గ పనులు చేసినా గేరుగానే ఉంటాం. గసగసగా ఉంటాం, దొరుకుతుంది. గేరుగా ఉంటాం, గర్వంగా ఉంటాం, అహంకారంతో ఉంటాం, తల తీస్తూ ఉంటాం, అసలు లెక్క చేయడం. మనం చేసే పనికి మనలు పనికి అవి జలములు ఏం పాపం చేస్తున్నాయి? జలములు ఏం పాపం చేస్తున్నాయంటే మనకట నీవు అన్ని పాపాలు చేసినా దేవుడి దగ్గర ఏం చేయవు. భూమి ఏ పాపం చేస్తుంది? భూమి ఈ రోజున కాలుష్యం అయిపోవడానికి, భూమి పాపం చేసి కాలుష్యం అవ్వలేదే. ఈ రోజున భూమి కాలుష్యం అయిపోవడానికి కారణము నీవు కాక
అయినా భూమి దేవుడు సరిలేదు. అంతరిక్షము కాలుష్యమైపోయింది. ఈ రోజున అంతరిక్షం కూడా కాలుష్యమైపోయింది. ఈ రోజున అందుకని అంతరిక్షములో ఇలా కాలుష్యమైపోవడానికి కారణము నువ్వు పంపించిన రాకెట్స్ ఏరోప్లేన్స్ కదా, దాని నుండి వచ్చే వాయువులు కదా. అందుకే అంతరిక్షము కూడా అంటే ఈరోజు జలములు పాపం చేయకపోయినా, భూమి పాపం చేయకపోయినా, అంతరిక్షం పాపం చేయకపోయినా అది కాలుష్యమైపోవడానికి కారణం మానవుడు. అయితే వారు పాపము చేయని వారు ఆయన దగ్గర గజగజావనుకుంటూ కానీ దేవుని సన్నిధిలో భయపడుతుంటే పాపి అయినటువంటి వాడు గీరగా, గర్వంగా, అహంకారంగా, తలపిస్తుగా ఉంటాడు. లెక్క చేయని వాడు విశ్వాసమైన మనం కూడా అనుకున్నాం. అలాంటి పరిస్థితి మనకు కూడా తప్పు. అలాగే నీ ఆరాధన ఆత్మతో సత్యంతో ఉన్నది. ఎందుకంటే ఆయన ప్రేమ పరిశుద్ధమైనది. ఆయన ప్రేమ పరిశుద్ధమైనది. ఆయనతో పోల్చదగిన వాడు ఇంకా 97వ కీర్తనలో మనం అక్కడ అంటాడు, ఆయన ముందు అగ్ని నడుస్తుందంట. ఆయన ముందు నడుస్తుంది, అగ్ని నడుస్తుంది అంటున్నాడు. జలములు గజగజ వణుకుతున్నాయి, భూమి వణుకుతుంది కాదు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. జలములు భూమి వణుకుతుంది, అంతరిక్షం పోషిస్తుంది, అగ్ని ఆయన ముందర నడుచుచున్నది. అంటే ఇలాంటి వాడు ఒకడు కూడా, ఇలాంటి అద్భుతమైనటువంటి దేవుడు ముందుగా మనం ఆయన్ని కలుసుకోవాలి. ఆయనే మనం ఇలాంటివి కూడా ఆయన గుర్తుపట్టలేదు. 3.5 సంవత్సరాల ప్రభుత్వం తిరిగిన శిష్యులు ఆయన తిబిరే సముద్ర తీరానికి వస్తే వారు ప్రభువుని గుర్తుపట్టలేదన్న 20వ అధ్యాయంలో. వారు ప్రభువుని గుర్తుపట్టలేదట అని యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇలాగే ఈరోజు కూడా ప్రభు ప్రేమను నువ్వు గుర్తుపట్టని స్థితి నీకు ఇంకా ప్రభు ఎవరు బైబిల్ పట్టుకోవడం తెలుసు. నీకు ఇంకా ఆదివారం గుడికి రావడం తెలుసు. గంట రోజుల్లో రాకపోయాడు. ఏదో దేవుని గ్రంథంలో కూర్చొని ఒక 4 మాటలు 6-7 వాక్యాలు చెప్పుకుంటే వినడం తెలుసు. కానీ ఆయనను గుర్తుపట్టలేదు. ఇంకా దేవుని వాక్యం వింటున్నప్పుడు ఇలా లేఖనంలో మనం చూస్తున్నాం. ఆసానే గుర్తుపట్టలేదు. ఆసానే గుర్తుపట్టక ఏమన్నా అంటే యెహోవా దక్షిణాశ్రమం మార్పు చెందినట్టు కారణం నాకు కలిగిన శ్రమయే కారణం. దేవుని యొక్క సన్నిధిలో చేరవచ్చిన మన జీవితాల్లో దేవుడు ఎప్పుడు కూడా అద్భుతాలు చేసే దేవుడే. అసమానుడే, మహిమాన్వితుడే, ఆయనతో పోల్చదగిన వాడెవడు కూడా లేదు. ఆయన పాద సన్నిధిలో ఆ పరిశుద్ధుడే దేవుడు ఎందుకు పనికిరాని కాపి పనికి మారిన వాడుగా నేను ప్రేమించేందుకు ఆయన పాదములు ఎదురు సాగిలపై ఆయనను వేయించారు. ఆరాధించారు. క్రియలతో నువ్వు ఆరాధించుకొని కనీసం నోటితో ఆరాధించు, ఎందుకంటే ఆయనను ప్రేమించే వ్యక్తి మాటతో నాలుగుతో ప్రేమించుకో. అలా ప్రేమించాలి. ఆయన ప్రేమించే వ్యక్తి ఎలా ప్రేమించాలంటే మాటతో నాలుగుతో ప్రేమించుకో, క్రియతోనూ సత్యముతో. ఏమైనా దేవుడు వాక్యం ఏంటున్నప్పుడు ఆలోచిద్దాం, నిర్ణయాలు నమ్మే ప్రభు ప్రేమకు తిరిగి ఏదో ఆదివారం వచ్చిన వెంటనే బైబిల్ వారం అంతా నిష్ఠానుసారంగా పడి ఆదివారం బైబిల్ చదివించుకుని ప్రసంగం చేయడానికి అంటే కాదు. దేవుడు ప్రేమను గుర్తించుకోవాలి. సమాధానం శనివారం దాకా నిష్ఠానుసారంగా పనిచేసి లోపం కూడా పనిచేసి ఆదివారం వచ్చి చాలా మంది ఏంటంటే బైబిల్ సంచిలో పెట్టుకుని తగ్గించుకుని బయలుదేరారు ప్రసంగం.
ప్రభు ప్రేమను గుర్తించుకున్నాను. పౌలంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి నేను శ్రమ పడుతుంటే నాకు ఇష్టం ఆయన. అసలు నన్ను రక్షించిందే శ్రమ పొందటానికే అన్నాడు ఫిలిప్పీయులకు రాసిన 2 ఫిలిప్పీయులు 2 ఏమంటున్నాయంటే, మనము ఆయన విశ్వాసం ఉంచడమే మాత్రమే కాక ఆయన కొరకు శ్రమ పొందుటకు మనకు అనుగ్రహింపబడిన 2 ఏమన్నాడు కాబట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2 అదేనండి, అదేనా? లేదా ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఏమంటున్నాడు దేవుని వాక్యంలో మనం చూస్తున్న సత్యం అనేది ఏమంటున్నాడు స్పష్టంగా, ఆయన గురించి శ్రమ పడితే దేవుడు మనకు అదే 1వ అధ్యాయం 2వ అధ్యాయం క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే ఆయన పక్షమున శ్రమపడుటే ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడి ఆయన పక్షమున శ్రమ. అంతేగాని నీకు నువ్వుగా శ్రమ పొందించుకోవడం కాదు. ఈ రోజున నీవు ఆయన పక్షంగా శ్రమ పడ్డా, నీ భర్తకు శ్రమ పడ్డాడు, నీ కూతురు శ్రమ పడింది, నీ కొడుకు శ్రమ పడ్డాడు, నీ బిడ్డలకు శ్రమ పడ్డారనే భాష. అందుకే మీరు ఆయన పరిపూర్ణంగా ఎదగాలంటే మిమ్మల్ని శ్రమలు పాలు చేస్తే కానీ అగలలేదు. నీవు ఆయన కొరకు శ్రమపడలేదు. నువ్వు శ్రమపడలా, నీ భర్త శ్రమపడలా, నీ భార్య శ్రమపడలా, నీ పిల్లలు శ్రమపడలా. ఏ రోజు ఆయన కొరకు నువ్వు కష్టపడరా? అయితే ఆయన్ను గుర్తుపట్టాలంటే నువ్వు శ్రమల పాలైతే కానీ గుర్తుపట్టాలి. అందుకనే శ్రమ నుండి నాకేమైంది, అందుకే మనకి రోగాలు వస్తున్నాయంటే ఊరికి ఎందుకు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు వస్తారో కదా, ఆయన గురించి తెలుసుకోవాలని, ఆయన గుర్తుపడాలి. దేవుడు వాళ్ళని అదే దేవుడి యొక్క మహాత్మ్యం. ఆ శ్రమలో మనకు ఆయన ఏమైపోతుంది, అర్థమైపోతుంది. అప్పుడు ఆయన గుర్తుపడదు. అదే ఆయన నన్ను ఎంతగా ప్రేమిస్తే నేను ఎంతగా ఇంత తప్పుగా ఆయన ప్రేమించానండి, ఆయన ఎంతగా ఎక్కువగా నన్ను ప్రేమిస్తే నేను ఎంత తప్పుగా అని గ్రహిస్తాను. అప్పుడు మనం గుర్తుపడతాం. నేను దేవుడు వాక్యం వింటున్న పిల్ల చేరవచ్చిన మన జీవితాల్లో ప్రభు అసమానులని, ఆయన మార్గం పరిశుద్ధమైనదని, ఆయన ప్రేమ పరిశుద్ధమైనదని, ఆయన క్రియలే అక్కడికే పోర్చురాలని అని నువ్వు ఎదిగినప్పుడు ఆయన మధ్యలో నామాన్ని గ్రహించవు, ఆరాధించాలి. దేవుడు తన వాక్యము మన గ్రహింపులోకి తెచ్చి ఆయన ఆరాధించినట్టుగా సహాయం చేయగా 91వ కీర్తన లేచినప్పుడు మనము ఒక పాట, ఒక చరణం మాత్రమే. 91వ కీర్తన ఇప్పుడే పాట 91 పల్లవి.
అప్పగించిన యేసుని స్తుతించుడి అగ్నివారా గంటారా మీరు కర్తను స్తుతించుడి హృదయ